హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ రెసిపీని కేఎఫ్సి స్టైల్లో చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా వచ్చాయి, అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో తక్కువ ఆయిల్తో. దీనికోసం ముందుగా చికెన్ తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, మిరియాల పౌడర్, కొంచెం లెమన్, 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్లో ఫస్ట్ డిప్ చేసుకొని, తర్వాత బ్రెడ్ క్రూమ్స్లో కూడా ఇక్కడ చూపించిన విధంగా డిప్ చేసుకొని వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో ఈవెన్గా సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసి ఈ చికెన్ పీసెస్ మొత్తాన్ని ఇక్కడ చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత బాస్కెట్ని క్లోజ్ చేసి ఫ్లేమ్ని 10 మినిట్స్ పాటు 180 degrees అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బాస్కెట్ని ఓపెన్ చేసి ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ 80 degreesతో మళ్ళీ పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. లోపల కూడా మెత్తగా బాగా బాయిల్ అయ్యాయి. ఇలా చికెన్ రెసిపీస్ని హెల్దీగా తక్కువ ఆయిల్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.